అందరికీ నమస్కారం. వృషభరాశివారికి జూలై 8, 9, 10 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారిని భూమికి ప్రతీకగా చెబుతారు. వారిలో భూమికున్నంత సహనం, స్థిరత్వముంటాయి. వారి మనసు ఓ కొండలాంటిది. బయట ఎన్ని తుఫానులు వచ్చినా లోపల ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటారు. చిన్నప్పటినుంచే జీవితంలోని కఠినమైన వాస్తవాలను చూస్తూ పెరగడం వల్ల వారికి వయస్సుకు మించిన పరిణతి వస్తుంది. జీవితం విసిరే సవాళ్లను వారు ఒక పాఠంగా స్వీకరిస్తారు. ప్రతి ఓటమి, ప్రతి అవమానం వారిని మరింత బలమైన వారిగా తయారు చేస్తుంది. కృంగిపోవడం వారి నైజంలోనే లేదు. కిందపడ్డా తిరిగి లేచి నిలబడి, రెట్టింపు పట్టుదలతో ముందుకు సాగే గుణం వారిది. ఈ పోరాట పటిమే వారిని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుస్తుంది. వారి సహనం ఓ బండరాయి లాంటిది. ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకుని నిలబడుతుంది. ఈ సహనం కారణంగానే వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి, దాని మంచి చెడ్డలను బేరీజు వేసుకున్నాకే అడుగు ముందుకు వేస్తారు. అందుకే వారు వేసే అడుగు చాలా బలంగా, స్థిరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది వారికి పుట్టుకతో వచ్చిన వరం. అయితే అది గర్వంగా కాకుండా, తమ మీద తమకున్న నమ్మకంగా కనిపిస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నేనున్నాను, నేను చూసుకుంటాను అనే ధైర్యం వారిలో ఉంటుంది. భయపడి పారిపోవడం కన్నా సమస్యకు ఎదురుగా నిలబడి పరిష్కారం వెతకడానికే ఇష్టపడతారు. వారి జీవితంలో అనూహ్యమైన మలుపులు, ఊహించని సంఘటనలు తరచు జరుగుతుంటాయి. ముఖ్యంగా తాము ప్రాణంగా నమ్మిన వాళ్లే వారికి వెన్నుపోటు పొడుస్తారు. అయినా వారు ఆవేశంతో స్పందించరు. ఆ బాధను మౌనంగా భరిస్తూనే, తెలివిగా ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తారు. ఇది వారి విశ్లేషణాత్మక నైపుణ్యానికి నిదర్శనం. వారి నమ్మకాన్ని గెలుచుకోవడం అంటే ఓ పెద్ద కోటను జయించినట్లే. వారు అంత సులభంగా ఎవరినీ తమ మనసులోకి రానివ్వరు. కాని ఒక్కసారి నమ్మితే, వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ నమ్మకంపై చిన్నగాటు పడినా సహించలేరు. ఆ బంధాన్ని అక్కడితోనే తెంచేసుకుంటారు. కష్టపడి పనిచేయడం వారి రక్తంలోనే ఉంటుంది. వారు సోమరితనాన్ని అస్సలు ఇష్టపడరు. ఒక పనిని మొదలుపెడితే దానిని పూర్తిచేసే వరకు నిద్రపోరు. వారి నిబద్ధత, శ్రద్ధ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఫలితం రావడానికి సమయం పట్టినా గమ్యం చేరే వరకు విశ్రమించరు. బయటకు వారు చాలా సాదాసీదాగా, నెమ్మదస్తులుగా కనిపిస్తారు. కాని వారి లోపల అగ్నిపర్వతం లాంటి శక్తి దాగి ఉంటుంది. తమ జోలికి రానంతవరకు ఎవరినీ ఏమీ అనరు. కాని ఎవరైనా వారిని లేదా వారివాళ్లని కించపరిస్తే మాత్రం వారిలోని మరో రూపాన్ని చూడాల్సి వస్తుంది. ఒకసారి ఓ నిర్ణయం తీసుకున్నారంటే ఇక దేవుడు వచ్చి చెప్పినా వెనక్కి తగ్గరు. ఇదే గుణం వారిని విజయానికి దగ్గర చేస్తుంది. కాని కొన్నిసార్లు తీవ్రమైన మొండివారిగా ముద్ర వేస్తుంది. అయినా వారు ఇతరుల మాటల కన్నా తమ అంతరాత్మ చెప్పిన దానికే ఎక్కువ విలువ ఇస్తారు. కుటుంబం వారికి ఓ గుడి లాంటిది. తమ వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి కష్టాన్నైనా భుజాలపై మోస్తారు. ఆ బాధను, ఆ కష్టాన్ని తమలోనే దాచుకుంటారు. కాని బయటకు మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తారు. అందుకే వారిని కుటుంబానికి రక్షణ కవచంలా భావిస్తారు. వారి మనసులో ఏం జరుగుతుందో పసిగట్టడం చాలా కష్టం. లోపల ఎంత తుఫాను చెలరేగుతున్నా బయట ప్రపంచానికి మాత్రం ప్రశాంతంగానే కనిపిస్తారు. తమ బాధలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇదే కొన్నిసార్లు వారిని మానసికంగా ఒంటరిని చేస్తుంది. వారి కలలు ఆకాశమంత పెద్దగా ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ ధూళి దులిపేసుకుని ప్రయాణం మొదలు పెడతారు. వారి పట్టుదలే వారికి అతిపెద్ద ఆయుధం. అది వారిని ఎప్పటికీ ఓడిపోనివ్వదు. స్నేహానికి వారు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. ఒకరిని స్నేహితుడిగా అంగీకరిస్తే జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకుంటారు. కష్టకాలంలో స్నేహితుడి ప్రక్కన నిలబడే మొదటి వ్యక్తి వీరే ఉంటారు. వారి స్నేహం ఓ మర్రిచెట్టు లాంటిది. కాలంతో పాటు మరింత బలపడుతుంది. డబ్బుకు, ఆర్థిక స్థిరత్వానికి వారు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిన్న వయస్సు నుంచే డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తారు. విలాసాల కోసం కాకుండా భద్రతతో కూడిన జీవితం కోసమే వారు పొదుపు చేస్తారు. ఉన్నదానితో సర్దుకుపోవడం కన్నా మెరుగైన జీవితం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. ప్రేమ విషయంలో కూడా వారిది ఎంతో లోతైన దృక్పథం. వారు త్వరగా ప్రేమలో పడరు. కాని ఒకసారి పడితే మాత్రం ఆ బంధాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. తమ భాగస్వామికి పూర్తి నిజాయితీతో, నమ్మకంతో ఉంటారు. ఆ బంధంలో మోసం జరిగిందని తెలిస్తే మాత్రం గుండె పగిలినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతారు. వృషభ రాశివారికి తమ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. వారిలో భావోద్వేగాలు సముద్రమంత లోతుగా ఉంటాయి. వారు ఏ పని చేసినా చాలా నిశితంగా, పరిపూర్ణంగా చేస్తారు.
పైపైన కాకుండా పనిలోని ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే మొదలు పెడతారు. అందుకే వారు చేసే పనులు కాస్త ఆలస్యమైనా ఎంతో నాణ్యతతో ఉంటాయి. వారి నిదానమే వారికి విజయానికి ప్రధాన కారణం. ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకునే సున్నితమైన మనస్సు వారిది. తాము ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎదుటివారికి సాయం చేయడానికి వెనుకాడరు. అందుకే వారు చాలామందికి మంచి సలహాదారులుగా, ఆప్తులుగా ఉంటారు. వారి సహానుభూతి గుణం వారిని అందరికీ దగ్గర చేస్తుంది. భవిష్యత్తు గురించి స్పష్టమైన ప్రణాళికతో ఉంటారు. రేపు ఏం చేయాలి, 10 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండాలి అనే విషయాలపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. గాలిలో మేడలు కట్టడం కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలనే నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణతో కూడిన ప్రణాళికను అనుసరిస్తారు. ఎవరేం విమర్శించినా వారు పెద్దగా పట్టించుకోరు. తమకు తమ పనిమీద నమ్మకమున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలకు అంతగా విలువ ఇవ్వరు. ఇది కొందరికి వారిలోని గర్వంగా కనిపించవచ్చు, కాని నిజానికి అది వారి ఆత్మవిశ్వాసం. తమ మార్గం సరైనదని నమ్మితే ఒంటరిగానైనా ప్రయాణించడానికి సిద్ధపడతారు. వృషభ రాశివారు జీవితమనే యుద్ధంలో చివరి వరకు పోరాడే యోధులు. వారి ప్రయాణం నెమ్మదిగా సాగినా అది ఎంతో స్థిరంగా ఉంటుంది. తుఫానులు వచ్చినా కదలకుండా నిలబడే కొండలాంటివారు వృషభ రాశివారు. అంతిమంగా విజయం వారి పాదాల చెంతకు చేరాల్సిందే. వృషభరాశివారికి జూలై 8, 9, 10 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 8వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ రాశ్యాధిపతి శుక్రుడు మీ రాశిలోనే ఉండటం, శని లాభస్థానంలో ఉండటం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంది. అయితే చంద్రుడు 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉండటం వల్ల భాగస్వామ్య వ్యవహారాలలో కొంత సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఈ రోజు సంతోషకరమైన వాతావరణముంటుంది. మీ 2వ ఇంట్లో ఉన్న గురు, సూర్యుల వల్ల మీ మాటలకు మంచి విలువ లభిస్తుంది. కుటుంబంతో కలిసి మంచి భోజనం చేస్తారు. అయితే 4వ ఇంట్లో కుజుడు, కేతువు ఉండటం వల్ల తల్లి ఆరోగ్యానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించిన విషయాలలో చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశముంది. ఆస్తి విషయాల గురించి ఈ రోజు చర్చించకపోవడం మంచిది. ఆరోగ్యం పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. మీ రాశిలోనే శుక్రుడు ఉండటం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడానికి, కొత్త దుస్తులు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంలో మీకు ఇది ఒక అద్భుతమైన రోజు. 10వ ఇంట్లో ఉన్న రాహువు మీకు కొత్త ఆలోచనలను, ధైర్యాన్ని ఇస్తాడు. మీరు చేసే పనిలో మీ ప్రత్యేకతను చాటుకుంటారు. 11వ ఇంట్లో ఉన్న శని వల్ల మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. సహోద్యోగులు కూడా మీకు సహాయపడతారు. డబ్బు విషయంలో ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. 2వ ఇంట్లో గురుడు, 11వ ఇంట్లో శని ఉండటం వల్ల ధన ప్రవాహం బలంగా ఉంటుంది. అనేక మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. కుటుంబం కోసం, మీ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది. అయితే 7వ ఇంట్లో చంద్రుడు నీచల్లో ఉండటం వల్ల వ్యాపార భాగస్వాములతో లేదా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు కొంత ఓపిక అవసరం. వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని మాట్లాడటం వల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. విద్యార్థులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. 3వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల చదువుకోవాలనే ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటాయి. కాని 4వ ఇంట్లో ఉన్న కుజకేతువుల వల్ల ఇంట్లో చదువుకునే వాతావరణానికి ఆటంకాలు కలగవచ్చు. ఏకాగ్రత చెదిరే అవకాశం ఉన్నందున ప్రశాంతమైన చోట చదువుకోవడం మంచిది. దాంపత్య జీవితంలో ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 7వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీ దృష్టి మీ భాగస్వామిపైనే ఉంటుంది. అయితే చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల మీ భాగస్వామి మానసికంగా లేదా ఆరోగ్యపరంగా కొంచెం నీరసంగా ఉండవచ్చు. వారితో ప్రేమగా, ఓపికగా మాట్లాడటం వల్ల మీ బంధం బలపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ రాశిలో ఉన్న శుక్రుడు మీ ఆకర్షణను పెంచుతాడు. ఇది మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది. ఇద్దరు కలిసి బయటకు వెళ్లడానికి లేదా సంతోషంగా సమయం గడపడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచండి, కాని అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వృషభరాశివారికి జూలై 9వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు చంద్రుడు మీ రాశికి 8వ ఇంట అష్టమ స్థానం ప్రవేశించాడు. దీనివల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి, ఊహించని సంఘటనలు జరిగే అవకాశముంటుంది. అయితే మిగిలిన గ్రహాలు బలంగా ఉండటం వల్ల మీరు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. కుటుంబంలో సాధారణ వాతావరణముంటుంది. మీ మాటతీరు బాగున్నప్పటికీ అష్టమ చంద్రుడి వల్ల కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి లేదా వారసత్వ ఆస్తి గురించి ఆందోళన కలగవచ్చు. అత్తమామలతో సంబంధాలలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఇంట్లో ప్రశాంతత కోసం అనవసరమైన విషయాలను పెద్దవి చేయవద్దు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్త అవసరం. అష్టమ చంద్రుని ప్రభావం వల్ల ఆకస్మిక అనారోగ్య సమస్యలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు లేదా నీరసం కలగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఉద్యోగంలో ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. మీరు ఊహించని అడ్డంకులు లేదా మీ పనిలో ఆలస్యం జరగవచ్చు. సహోద్యోగులతో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ పనికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. ఆర్థికంగా ధన ప్రవాహం బాగానే ఉంటుంది. కాని అష్టమ చంద్రుడి వల్ల ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం, వాహనాల రిపేర్ల కోసం లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఎవరికీ అప్పు ఇవ్వడానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు. వ్యాపారంలో ఈ రోజు ఆచితూచి అడుగులు వేయాలి. మార్కెట్లో ఊహించని మార్పులు రావచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. మీ వ్యాపార భాగస్వాములతో ఆర్థిక విషయాలలో పారదర్శకంగా ఉండండి. పరిశోధన, ప్లానింగ్ వంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రతకు భంగం కలగవచ్చు. అష్టమ చంద్రుడి వల్ల అనవసరమైన భయాలు, చదువుపై ఆసక్తి తగ్గడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా రహస్య శాస్త్రాలు, పరిశోధన వంటి వాటిపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిగిలినవారు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. దాంపత్య జీవితంలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ భాగస్వామి చెప్పేది ఒకటి, మీరు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. ఇద్దరి మధ్య మానసిక దూరం పెరగకుండా చూసుకోవాలి. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమికుల మధ్య అనుమానాలు, రహస్యాలు బంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పును గమనిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన చర్చలకు ఇది సరైన రోజు కాదు. వృషభరాశివారికి జూలై 10వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కూడా చంద్రుడు మీ రాశికి 8వ ఇంటనే కొనసాగుతాడు. కాబట్టి నిన్నటి అష్టమ చంద్రుని ప్రభావం ఈ రోజు కూడా ఉంటుంది. అయితే గురువారం కావడం వల్ల మీ ధనస్థానంలో ఉన్న గురుడి ప్రభావం మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కుటుంబంలో నిన్నటితో పోలిస్తే కొంచెం మెరుగైన వాతావరణముంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. పెద్దల సలహాలను పాటించడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో కొంత సానుకూల అభివృద్ధి కనిపించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా జాగ్రత్త అవసరం. నిన్నటి నీరసం, అలసట కొనసాగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా గుడికి వెళ్లడం మంచిది. మంచినీరు ఎక్కువగా తాగండి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఉద్యోగంలో నిన్నటి సవాళ్లు కొనసాగినా ఈ రోజు వాటిని అధిగమించే మార్గాన్ని కనుగొంటారు. మీ అనుభవం, నాలెడ్జి మీకు సహాయపడతాయి. ఓపికతో మీ పనిని పూర్తి చేయండి. తొందరపడిపై అధికారులతో వాదనలకు దిగవద్దు. సాయంత్రం నాటికి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. అయితే గురుడి అనుగ్రహం వల్ల ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది. ఇది మీ అవసరాలను తీరుస్తుంది. ఇతరుల నుండి సహాయం పొందే అవకాశముంది. అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఈ రోజు కూడా నెమ్మదిగానే ఉంటుంది. పెద్ద లాభాలను ఆశించవద్దు. మీ ప్రస్తుత పనులను సక్రమంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ముఖ్యమైన నిర్ణయాలను 1-2 రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీ వ్యాపారానికి సంబంధించిన లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. విద్యార్థులు ఈ రోజు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలను సాధించగలరు. గురువుల సహాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. కష్టమైన సబ్జెక్టులను మళ్లీ చదవడం వల్ల వాటిపై పట్టు సాధిస్తారు. ఏకాగ్రత కోసం ధ్యానం చేయడం వల్ల మంచి ప్రయోజనముంటుంది. దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలవాల్సిన రోజు ఇది. మీ భాగస్వామి మానసిక స్థితిని గమనించి వారికి ధైర్యం చెప్పండి. ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం వల్ల బంధంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమికుల మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాల్సిన రోజు. మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. మీ మనసులో ఉన్నది స్పష్టంగా, కాని ప్రేమగా చెప్పండి. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు గడిస్తే రేపటి నుండి సంబంధాలు మెరుగుపడతాయి. వృషభ రాశివారు ఈ గ్రహస్థితుల దృష్ట్యా పాటించవలసిన పరిహారాలు. ముందుగా, మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండటం మీకు ఒక వరం. ఈ శుభ ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి శుక్రవారం మీ దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి తెల్లని పువ్వులు, పాలు లేదా పాయసం సమర్పించండి. ఇది మీ ఆకర్షణను, సంపదను పెంచుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రశాంతత కోసం 4వ ఇంట్లో ఉన్న కుజకేతువుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి మంగళవారం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కొంచెం ఎర్రని కుంకుమను నూనెలో వేసి వెలిగించడం మంచిది. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలను తగ్గిస్తుంది. రెండవదిగా, జూలై 9, 10 తేదీలలో చంద్రుడు మీ అష్టమ స్థానంలో ఉండటం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి, ఆకస్మిక సమస్యల నుండి రక్షణ పొందడానికి ప్రతిరోజూ శివుడిని ధ్యానించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం వల్ల తెలియని భయాలు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది. సోమవారం నాడు శివాలయానికి వెళ్లి
శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే వీలైతే పేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి పెరుగు అన్నం దానం చేయడం వల్ల అష్టమచంద్రుడి దోష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. చివరగా మీ 11వ ఇంట్లో ఉన్న శని మీకు లాభాలను ఇస్తున్నప్పటికీ ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ప్రతి శనివారం కాకులకు లేదా నల్లని కుక్కలకు ఆహారం పెట్టండి. మీ కింద పనిచేసే ఉద్యోగులతో పనివాళ్లతో ఎప్పుడూ గౌరవంగా మెలగండి. వారిని సంతోషంగా ఉంచితే శనిదేవుడు మీకు ఎప్పుడూ మేలు చేస్తాడు. అలాగే మీ 10వ ఇంట్లో ఉన్న రాహువు వృత్తిలో ఆకస్మిక మార్పులను ఇస్తాడు కాబట్టి ఆ మార్పులు మీకు అనుకూలంగా ఉండటానికి దుర్గాదేవిని పూజించడం లేదా దుర్గా సప్తశతి కవచం వినడం వల్ల వృత్తి జీవితంలో స్థిరత్వం, విజయం లభిస్తాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీకు ఎదురయ్యే చిన్నపాటి ఆటంకాలు కూడా తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.